ఏమంటే బిగ్ బాస్ ఆపేద్దాం అంటున్నారు తెలుగుది, ఏమంటారు మీరు? నాకు తెలిసి అంత ఈజీగా ఆపకపోవచ్చు. మనం కన్నడ బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్ రెండు ఆపిరని అంటారు. అయితే మన తెలుగు బిగ్ బాస్ వచ్చేసరికి అంత ఈజీగా ఏం ఆపరు. కాంట్రవర్సీస్ కొన్ని ఉన్నా కూడా అది నడుస్తూ ఉంటది. కాంట్రవర్సీస్ కంటే కంపు ఎక్కువ ఉంది లోపల చాలా మంది ఫీల్ అవుతున్నారని కొంతమంది ఫీల్ అయ్యి కేసు పెట్టారు బంజారా హిల్స్ లో. కేసు పెట్టడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతకుముందు కూడా ఎవరు ఆయన సిపిఐ నేత ఒక నారాయణ గారు కూడా అన్నారు, అంతకుముందు వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి, నాగార్జున గారిని ఇది చేయాలి అది చేయాలి, చెత్త నడిపిస్తారు. అక్కడ ఏం జరుగుతుందో లోపల ఉండే వాళ్ళకి తెలియాలి. దాన్ని ఒక తప్పుడు హౌస్ తో కూడా పోల్చారు. ఆయన పోలుస్తారు. పబ్లిక్ పోల్చడానికి ఇప్పుడు రేటింగ్ కోసం ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు ఆయన చెప్తాడు, ఆయన చెప్పడం వల్ల న్యూస్ ఛానల్ రేటింగ్ పెరుగుతాయి, ఇన్కమ్స్ వస్తాయి, వీళ్ళకి ఇన్కమ్ వాళ్ళకి ఇన్కమ్. బిగ్ బాస్ అనేది ఒక షో నడుస్తూ ఉంటది. కాకపోతే మరీ అశ్లీలత ఏం లేదు వాళ్ళు చెప్పేంత. కానీ ఎపిసోడ్ లో అశ్లీలత కనిపించట్లేదు, కానీ ఆన్ లైవ్ లో కొన్ని అశ్లీలతగా, కొన్ని అంటే అసాంఘిక కార్యకలాపాలు లాంటివి, కొంచెం మాటలు అవన్నీ కూడా తప్పుగా ఉన్నాయి చాలా మంది అంటున్నారు. అన్నిట్లో ఉన్నాయండి, దేంట్లో లేవు. ఫిలిం ఇండస్ట్రీ బోర్డు సినిమాలో ప్రతి సినిమాలో ఒక సాంగ్ పెడతాడు, రెయిన్ లో సాంగ్ పెట్టి అన్ని చేస్తారు. అలాంటి ఏం లేవు. ఈ బిగ్ బాస్ లో చిన్న చిన్న బిట్స్ ఉండొచ్చు, లేవని ఏం కాదు. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ చేతిలో ఒక మొబైల్ ఉండదు, ఒక ఏమీ ఉండదు. బయట సమాజంలో ఏం జరుగుతుందో ఏం తెలియదు. వాళ్ళే కదా ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒకప్పుడు రిలేషన్స్ అంటున్నారు, తండ్రి కూతురు రిలేషను, లేకపోతే అమ్మ కొడుకు రిలేషను, బాయ్ ఫ్రెండ్ లవర్ రిలేషను, ఇలాంటి అన్ని రిలేషన్స్ అంటున్నారు. ఎన్ని రిలేషన్స్ అన్నా జెన్యున్ గా జరుగుతున్నంత వరకు ఇబ్బంది లేదు. మరీ కాంట్రవర్సీ ఉందనుకో, ఆ పర్సన్ ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. నాగార్జున గారు హోస్ట్ గా వచ్చినప్పుడు మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు కదా. అంత కాంట్రవర్సీ అవసరం ఏం లేదు తెలుగు బిగ్ బాస్ మీద. ప్రధానంగా దివ్యల మాధురి గారికి సంబంధించి ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు, ట్రోల్స్ అవుతున్నాయి. ఎంతైనా ఒక పొలిటికల్ లీడర్ వెళ్ళినప్పుడు ఆ పొలిటికల్ ప్రభావం ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి పర్సన్ పంపించినప్పుడు ఇంకా ఆపోజిట్ లో కూడా ఒక పొలిటికల్ పర్సన్ పెట్టాలా. ఈ బిగ్ బాస్ హౌస్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, నువ్వు దివ్వల మాధురి గారిని ఒక మామూలు ఏంది సెలబ్రిటీ హోదా కాకుండా పొలిటికల్ పర్సన్ కింద తీసుకున్నారు యాక్చువల్లీ. అలాంటప్పుడు ఆపోజిట్ గా ఇంకో పర్సన్ పెట్టాలా. అలాంటప్పుడు ఇంకో పర్సన్ ఆపోజిట్ గా పొలిటికల్ పర్సన్ అయితే నువ్వు అంటే నుంచి ఎవరైనా పెట్టాలంటారా? టీడీపీ అవన్నీ మన పార్టీల గురించి అనకుండా ఒక వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ ఉండాల్సిందే. అందులో ఇంకొక ఆయన ఉన్నాడు చూడు, ఇదేందబ్బా ఇదే నేను ఎప్పుడు చూడలే అంటాడు చూడు, ఆ పర్సన్ పెట్టుంటే బాగా సెట్ అయ్యేదబ్బా. మంచిగా కామెడీ పండేదా లేకపోతే సీరియస్ యాక్షన్ అయ్యేదా అనేది కొంచెం సరదా కూడా ఉండేది. ఈ ప్రతిదానికి మాధురి గారు ఏంటంటే కొంచెం డామినేషన్ ఉంటది. వాళ్ళు ఎట్లయినా పొలిటికల్ బ్యాక్ ఉండాలి. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న బిగ్ బాస్ అందరూ ఒకటే కదా, అందరికి ఒకే స్థాయి కదా. ఇప్పుడు ఇట్టొకటైతే ఇత్తొకటైతే చెత్తొకటి కాదు కదా. వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ప్లేస్ అదన్నీ ప్రభావం ప్రతి చోట చూపిస్తారు. పొలిటికల్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళకు ఉండే బ్యాక్గ్రౌండ్ పర్సనాలిటీ, వాళ్ళ వ్యవహార శైలి అనేది సపరేట్ ఉంటది. అంటే దువ్వాడ శ్రీనివాస దివ్యల మాదిరి పేరుకి సంబంధించి ఎక్కువ హైప్ అయింది కదా, అందువల్ల అది ఉంటది అంటారా? అట్లా ఇక వాళ్ళు ఎట్లయినా అనుకోండి, మీరు ఎవరు ఎట్లయినా అనుకున్నా సరే, ఒక పొలిటికల్ పర్సన్ అన్నప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్స్ బయట ఎట్లయితే బిహేవ్ చేస్తారో అక్కడ కూడా నడుస్తుంది అనుకుంటా. నా ఇష్టం నేను వేసుకుంటా అనే డైలాగ్ ఎట్లా వస్తుంది? మామూలు పర్సన్ మిగిలిన వాళ్ళకి రావట్లేదు కదా. ఇప్పుడు దువ్వాడ మాధురి గారు మాట్లాడినట్టు వేరే వాళ్ళు మాట్లాడలేకపోతారు. అంతకుముందు ఇమ్మాన్యుయల్ కూడా ప్రతి వాళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యేటాడు. ఈసారి దువ్వాడ మాధురి గారు ఏమైనా మాట్లాడితే అసలు నాకేం తెలియదు అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఇమ్మాన్యుయల్ అబ్జర్వ్ చేశారా లైవ్ లో? ఆ డిఫరెన్స్ ఉంది. అంత భరణి గారు ఉన్నాడు, ఆయన కూడా సీరియస్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాడు. ఒక్క క్యాప్టెన్సీ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆ కళ్యాణ్ ఒకటే కొంచెం లేదు మేడం మీరు ఆగండి అంటున్నాడు. మేడం అని అంటున్నాడు. వేరే వాళ్ళని అయితే ఏంది నువ్వు అనే పరిస్థితి ఉండేది. వాళ్ళందరూ వాస్తవానికి బయటకు చెప్పలేకపోతారు కదా, డామినేషన్ ఉంది అంతే. ఓవరాల్ గా ఆపేస్తారంటారా బిగ్ బాస్? సిచ్యువేషన్ ఏమి ఉండదు. కాకపోతే నెక్స్ట్ వీక్ నామినేషన్ లో బయటకు రావచ్చు అంతేనా? ఆ విషయం చెప్పలేం. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ మీద ఎంట్రీ అయ్యిండ్రు, చూస్తారు ఒక 1 వీక్ 2 వీక్ చూస్తారు. నెక్స్ట్ నామినేషన్ లో ఉందనుకో ఓటింగ్ మాత్రం ఎటుపడేది చెప్పలేం. ఏమో ఆమె ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు, ఆమె కూడా ఓటింగ్ ఉండొచ్చు. అంత పొలిటికల్ ఫ్యాన్స్ అంటారా? ఏదైనా కావచ్చు. పొలిటికల్ అందానికి అందరూ ఫ్యాన్స్ అంటారా? ఇక 2 రకాలు ఉండొచ్చు, మనం ఎట్లా చెప్తాం. ఇప్పుడు అన్నీ ఉండబట్టే కదా బిగ్ బాస్ వాళ్ళు తీసుకుర్రు. ఎట్లా థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్? ముందుగా బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా ముందున్నారు యాంకర్ తేజు గారు. మీరు అడుగుతున్నారు క్వశ్చన్, ఓకే ఫైన్ బాగానే భయ్య. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చారన్నమాట. చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు, దమ్ము శ్రీజ గారు ఇలాంటి మంచి వాళ్ళని అయితే బయటికి అయితే పంపించారు. ఇంకా
కొత్త వాళ్ళని పిలుచుకొచ్చారు. పిలిచి వాళ్ళని ఇంకా అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక సమయం అయితే పడుతుంది అనమాట. హిమాలయ గారు నాకు మంచిగా నచ్చారు. ఓకే ఫైన్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు నాకైతే ఇప్పుడు వరకు అనిపించలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి గేమింగ్ అవి ఇంకా అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే వాళ్ళకైతే ఒక ఆపర్చునిటీ అనుకోవాలి. ఓకే ఫైన్. మిగతా వాళ్ళు అయితే ఇమాన్ అన్న మంచిగా ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు మంచి అంటే ఆ రికార్డ్ బట్టి వాళ్ళకి తీసుకున్నారు. చాలా మంది అయితే అప్లై చేశారు. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకున్నారు. ఆమెకైతే ఒక మంచి ఆపర్చునిటీ అయితే అనుకోవచ్చు. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఫేమ్ అవుతారు భయ్య. ఫస్ట్ థింగ్ ఆ పేరు నాకు కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఫేమ్ అనేది ఆ పేరు అనేది ఉంది. ఓకే పలానా పొలిటీషియన్ వాళ్ళని సంథింగ్ అని చెప్పి మనకు తెలిసింది అనమాట. ఓకే ఒక ఆపర్చునిటీ అనుకోవాలి అంతే. సో ప్రతిదానికి ఆమె కోప్పడుతున్నారు, అరుస్తున్నారు. ఎందుకంటారు అట్లా కావాలనే చేస్తున్నారా? కావాలని చేయడం ఏం కాదు. కొంతమంది వేరే ఉంటుంది, వేరే విధంగా మాట్లాడుతారు. అన్న ఎలా ఉన్నావు అన్న అంట, అన్న ఎడున్నావా బాగున్నావా మంచుకున్నావా, అది వేరేలా ఉంటుంది అనమాట. మాట్లాడే విధానం కొద్దిగా ప్రాంతాన్ని బట్టి, ప్రాంతీయ భాషను బట్టి, వాళ్ళు మాట్లాడే వేరియేషన్ బట్టి వేరేలా ఉంటుంది అనమాట. అలా అన్నట్లు అంతే. ఆమె అలా మాట్లాడుకోవచ్చు. బర్నీ గారు ఎట్లా ఉన్నారు? బర్నీ గారు మంచి ఫిట్గా ఉన్నారు ఫస్ట్ థింగ్. దాని తర్వాత తనుజ గారి నాన్నలాగా చేస్తా ఉన్నారు అనమాట. ఆమె వదిన అనుకోండి వేరే విషయము. ఇమాన్ల గారు మంచిగా ఆడుతున్నారు. ఓకే ఫైన్ బాగున్నారు భయ్య. సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఒక అంటే ఇంటర్ అవుట్ అనుకుంటారు కదా, ఇంటర్ అవుట్ కాదన్నమాట ఎక్స్ట్రా అవుట్. మన జేమ్స్ సినిమాలో అప్పుడు ఇక్కడ పడుకున్నావే ఆడని చెప్పి అదే సినిమా తోటి మంచి ఒక ఆపర్చునిటీ వచ్చి ఆయన పైకి అయితే వెళ్ళారు. ఎంటర్ అవుట్ సైలెంట్ ఉంటాడు భయ్య. నాకులాగా నేను సైలెంట్ ఉంటా. అప్పుడప్పుడు అవకాశం వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్ఫేర్ ఎలిమినేషన్ తెలుసా మీకు ఏమైనా? అన్ఫేర్ ఎలిమినేషన్ అనమాట. అంటే అక్కడ ఏం జరగలేదు అనమాట. ప్రతిస్పందనలు ఇవి జరగలేదు అనమాట. అంటే లాస్ట్ టైం కూడా చాలా సార్లు ఒక ఇద్దరు వ్యక్తుల్ని పెట్టి హౌస్ మెంబర్స్ ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారు అని చెప్పి చాలా సార్లు జరిగాయి అనమాట. ఇది బెలూన్ సంబంధించి టిప్పుకు మొదలుకొట్టి బయటికి పంపించేయడాలు. అంటే డైరెక్ట్ రమ్మని చెప్పారు కదా, అక్కడ రేటింగ్ కానీ ఆమె ఎలిమినేషన్ చేస్తారు 10 మంది చెప్పారు కానీ లేదు, అది ఏం లేదు. అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనుకుంటాను. దిస్ నాట్ రైట్ వే. ఒకవేళ అమ్మాయి కనుక వస్తే మళ్ళీ గేమ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా మంది సపోర్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అయితేనేమి, బయట అయితేనేమి ధర్నాలు కూడా చేస్తా ఉన్నారు. వస్తే బాగానే ఉంటది అనమాట. దాంట్లో దమ్ముంటే పట్టుకొర సిక్కవద్దని చెప్పి దమ్ము దమ్మేంటి చూపిస్తుంది. ఈసారి వస్తే కంపల్సరీ కొద్దిగా మాసు అంతా నడిచింది అనమాట. ఒక ప్రతి దాంట్లో తల దూరుస్తుంది. ఏది మాట్లాడినా ఆమె నాదనుకుంటారు, మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతుంది. దాన్ని మధ్యలోకి వెళ్ళి మాట్లాడడం ఏమి కాదు కానీ కొంతమంది ఎలా మాట్లాడితే క్యూట్గా ఉంటుంది భయ్య. కొంతమంది ఏం మాట్లాడినా కూడా నచ్చదు. కొంతమంది అంటే అది తను బయటకు వచ్చిన తర్వాత చాలా మంది తనకి సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ షోనే ఆపేయాలి, తనని మళ్ళీ లోపలికి పంపించాలని చెప్పేసి నినాదాలు చేసారు. అండ్ 2 days బ్యాక్ చూసుకుంటే కనుక షో మీదనే కంప్లైంట్ చేశారు PS లో వెళ్ళి. దీన్ని ఎలా చూస్తారు? అంతలా సపోర్ట్ చేస్తుందంటే షీఈస్ టాలెంట్ పర్సన్ అనమాట. టాలెంట్ లేని ఎవరు మీకు కానీ నాకు కానీ సపోర్ట్ చేయరు. టాలెంట్ ఉంది కాబట్టి ఆమెను ఇంకా రీఎంట్రీ తీసుకుందాం అనుకుంటారు అనమాట. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు టాలెంట్ పర్సన్స్ అని కాదనమాట. వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు టైం పట్టింది అనమాట. అంటే 5 weeks అయిపోయింది అనమాట. 5 weeks లో వాళ్ళ పేర్లు ఓల్డ్ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు. మనకు అందరూ ఎలా ఆడతారు ఏంటి సంగతి అని చెప్పి తెలుసు అనమాట. ఇప్పుడున్న వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే లోపు మనకు బిగ్ బాస్ అయిపోతుంది కదా. వాళ్ళ పేర్లు ఇంకా మనం పట్టుకోవడానికి ఓకే వాళ్ళ యాక్టర్ అంటే హిందీ నుంచి వచ్చింది అక్షయ్ అని చెప్పి ఆమె ఎవరు వచ్చింది, అలా వాళ్ళ పేర్లు అబ్జర్వ్ చేసుకొని టైం పడుతుంది. పాత వాళ్ళు నడిపించే బాగుంటుంది. ఇమ్మాన్ నన్ను గుర్తుపెట్టి రాసి పెట్టుకో. ఈరోజు డేట్ ఎంతో టైం ఎంతో. మళ్ళీ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత బిగ్ బాస్ అదే ఫైనల్ డేట్ వచ్చిన తర్వాత ఇమ్మాన్ కప్ పట్టుకుని పెడతారు. ఆర్ సుమన్ శెట్టి బాయ్. ఓకే ఈ వీక్ లో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు? నాకైతే పాత వాళ్ళు ఎవరు తీపిద్ది కావట్లేదు. కొత్త వాళ్ళు తీయడానికి అవకాశం లేదు. అందరినీ లోపల పెడితే అందరూ కొట్టుకుంటారు, మేము హ్యాపీగా చూసుకుంటాం అంతే. వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మీరు చూసి ఆనందిస్తా ఉంటారు. అందరిదే చేసేది. అంటే మీకు నెగిటివ్ ఇంకోటి అంటే మీకు పాజిటివ్ గా తనుజ మేడం సారీ తేజు చెప్పు తేజు ఓకే బిగ్ బాస్ చాలా చక్కగా ఉంది తేజు మంచిగా చూడు హ్యాపీగా అంటే వినట్లేదు అనమాట. అంటే ఇమ్మాలన్న తనుజ అని చెప్పి లోపల గట్టిగా వేసుకుంటుంటేనే జనాలు కూడా రీల్స్ రీచ్ అయితే అవుతా ఉన్నాయి. నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. పాజిటివ్ గా నీట్ గా బిగ్ బాస్ బాగుంది చాలా చక్కగా ఉంది చాలా చక్కగా ఉంది అని కూడా చెప్తాడు. నీకు చూడండి అని చెప్తే ఎవరు వింటలేదు అనమాట. ఎవరినో ఒకరిని వేసుకుంటే తప్ప నెగిటివిటీ వెళ్ళట్లేదు అనమాట. అలాగే ఇలాగ నడుతుంది అన్నట్లు. అది చోరీ. నెక్స్ట్ టైం బిగ్ బాస్ కి అంటే బిగ్ బాస్ వాయిస్ ఓవర్ మీతోనే ఇప్పిస్తారు.
కామెడీయా అది ఏముండదు కానీ జస్ట్ ఫర్ ఇమిటేషన్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కటి జీవితంలో ఈ మళ్ళా చెప్పుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి. వేరే విషయం కూడా వద్దు, ఇక్కడితో ఆపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో ఈ కార్యక్రమానికి సమాప్తం. నాతో ఉన్నారు మిస్టర్ తేజ్ శంకర్ గారు. థ్యాంక్ యూ. సారీ మిస్టరే